బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. జాతీయ రాజకీయాల్లోకి అన్నామలై. అవును, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్నామలైని నియమించింది బీజేపీ అధిష్టానం. ఇక తమిళనాడులో పార్టీ బలోపేతానికి కృషి చేశారు అన్నామలై. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారాయన. అన్నామలై స్థానంలో అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రను నియమించారు. ఇక అన్నా డీఎంకేతో పొత్తు కోసమే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించింది బీజేపీ అధిష్టానం. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సూచనలతో అన్నామలైని తప్పించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా అసంతృప్తితో తమిళనాడు ఎన్నికల ప్రచారానికి కూడా అన్నామలై దూరంగా ఉంటూ ఉన్నారు. ఇక తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచారాయన. ఈ నేపథ్యంలో అన్నామలై సేవలు వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తమిళనాడు ఎన్నికల వేళ అన్నామలైకి ఇది ప్రమోషన్ అనుకోవాలా? ఆయన అయితే కొంతవరకు డిసప్పాయింట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడులో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు మార్చి 1వ వారం, మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదంటూ ఇప్పటికే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో అన్నా డీఎంకే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏదైతే అన్నా డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడం కోసమే అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారనే ఒక ప్రచారం తమిళనాడు బీజేపీ వర్గాల్లో ఉంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన అన్నామలై ఏకంగా తాను బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ ఆశయాల కోసం పనిచేస్తాను, ఏదైతే పిఎం నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలు నచ్చి తాను ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరానంటూ ఆయన ఓ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక్కడ ప్రధానంగా అన్నామలై వర్సెస్ పళనిస్వామి, ఏదైతే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నా ఏదైతే పళనిస్వామికి ఇటు అన్నామలైకి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు, ఇద్దరు ఈరోడ్ ప్రాంతానికి సంబంధించిన వారు, ఇద్దరు గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వారు, ఇద్దరు బలమైన నేతలు, బలమైన సామాజిక వర్గ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే గౌండర్ సామాజిక వర్గానికి ఇద్దరు ప్రతినిధులు ఉండడం, ఏదైతే బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీని తమిళనాడులో అధికారంలోకి తెస్తానంటూ అన్నామలై గతంలో ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఏదైతే ఎన్నికల పొత్తులో భాగంగా, ఎన్నికల నేపథ్యంలో భాగంగా బీజేపీ అధిష్టానం అన్నామలైని పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా ఆయనకు జాతీయ స్థాయిలో కానీ, రాజ్యసభకు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. అయితే ఆయన ఒక దాదాపు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆయన ఎన్నికల ఇన్ఛార్జిగా నియమిస్తే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు ఉండదు. ఎందుకంటే ప్రధాన కార్యదర్శులకు కానీ, ఎన్నికల ఇన్ఛార్జీలకు కానీ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో భాగంగా అన్నామలై తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. అన్నామలైకి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు బీజేపీ ఇచ్చే పరిస్థితిలో లేని నేపథ్యంలో భాగంగా ఆయన తన తండ్రికి ఆరోగ్యం బాగలేదంటూ ఇప్పటికే తమిళనాడు బీజేపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారనే ఒక విమర్శ అయితే ఉంది. అయితే జాతీయ బీజేపీ అధిష్టానం ఇందుకు తగ్గట్టు కొత్త అధ్యక్షుడు ఏదైతే నితిన్ నబీ వచ్చారో, వచ్చిన తర్వాత అన్నామలైపై కూడా దృష్టి సాధించారు. పిఎం నరేంద్ర మోడీ కూడా అన్నామలైకి సంబంధించిన వ్యవహారాన్ని ఏదో ఒకటి తేల్చండి బీజేపీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారని ఒక ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి అన్నామలైని ఆహ్వానించినట్టు ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే కిరణ్, కొంతవరకు అంటే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో అన్నామలై పాత్ర తగ్గడం కానివ్వండి, నాగేంద్రన్కి అధ్యక్ష పగ్గాలు అప్పగించడం, ఈ మొత్తం కూడా ఎన్నికల మీద ఏమైనా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందా? సిరాజ్, ఖచ్చితంగా అన్నామలై బీజేపీని గాని, బీజేపీ పార్టీని గాని ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ ఉన్న బీజేపీ ఓటింగ్ శాతాన్ని దాదాపు 18% డబల్ డిజిట్ కి తెచ్చిన ఘనత అన్నామలైది. ఏదైతే మోడీ హవా కావచ్చు, మోడీ విధానాలు కావచ్చు, తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేసిన ఘనత అన్నామలైకి దక్కింది.
అన్నామలై బీజేపీ ఒక ప్రాంతానికే పరిమితమైంది తమిళనాడులో. అలాంటిది ఇప్పుడు బీజేపీ తమిళనాడులో ఉందంటే అందుకు అన్నామలయే ప్రధాన కారణం. అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత పార్టీని విస్తరించారు. గ్రామీణ స్థాయికి కూడా బీజేపీ ఉంది అనే ఒక ఇండికేషన్ పంపించిన ఘనత అయితే అన్నామలైకి దొరుకుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే పొత్తు కోసం కేవలం తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ పొత్తు కోసమే అన్నామలైని బలి చేశారనే ఒక విమర్శ ఉంది. అయితే నయనార్ నాగేంద్ర అటు అన్నాడీఎంకేకి సంబంధించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామికి అత్యంత సన్నిహితుడు. అన్నాడీఎంకేలో గతంలో పనిచేసి బీజేపీలో చేరారు నయనార్ నాగేంద్ర. అన్నాడీఎంకే నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం నయనార్ నాగేంద్ర ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఏదైతే బీజేపీ అధ్యక్షునిగా నియమించిన పరిస్థితి, ఏదైతే అన్నాడీఎంకేతో పొత్తు వ్యవహారం కానీ పొత్తు చర్చలు కానీ సరైన దిశగా నయనార్ నాగేంద్ర నడిపిస్తారనే యోచనతో మాత్రమే అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అయితే తమిళనాడులో రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్నికల సమీకరణాలు మొదలయ్యాయి, మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నది, మరోపక్క అభ్యర్థుల ఖరారు కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే బీజేపీ అధిష్టానం ఇటు బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా కూడా దాదాపు 56 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటే ఇప్పటికే అన్నాడీఎంకేకి అల్టిమేటం జారీ చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామి బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, మిగిలిన పార్టీలతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఎన్ని సీట్ల అవకాశం ఇస్తారనేది కూడా మనకు రాబోయే రోజుల్లో కథ వెళ్తుంది. ఇప్పటికే పీఎంకే పార్టీని అన్నాడీఎంకే కూటమిలో చేరుతున్నారు. పీఎంకేకి 17 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని ఇప్పటికే పళనిస్వామి ప్రకటించారు. మరోపక్క బీజేపీ మిగిలిన మిత్రపక్షాలకు ఒక సీట్లు క్యాలిక్యులేషన్ లెక్కేయాల్సి ఉంటుంది. 2234 అసెంబ్లీ సీట్లు బీజేపీ ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది, అన్నాడీఎంకే ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది, పక్షాలు ఎన్ని సీట్లో పోటీ చేస్తారని అంటే రాబోయే రోజుల్లో క్లారిటీ రావాల్సింది. ఈ నేపథ్యంలో భాగంగా అయితే అన్నామలైని తమిళనాడు రాజకీయాలకు దూరం పెట్టారనే విమర్శ తమిళనాడు రాజకీయాలు నడుస్తుంది. కాబట్టి అన్నామలైని జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించే అవకాశం ఉంది. మరోపక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్నామలైని నియమిస్తారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. సిద్ధార్థ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద జాతీయ రాజకీయాల్లోకి అన్నామలై వెళ్ళబోతున్నారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్నామలైని నియమించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే తమిళనాడులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నారు అన్నామలై. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అన్నామలై స్థానంలో అధ్యక్షుడిగా నయనార్ నాగేంద్రను నియమించారు. అయితే అన్నాడీఎంకేతో పాటుగా పొత్తు కోసం బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సూచనలతోనే అన్నామలైని తప్పించినట్లుగా తెలుస్తుంది. అయితే అసంతృప్తితో మాత్రం తమిళనాడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు అన్నామలై. ఇక తమిళనాడు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి భారీగా ఓటింగ్ శాతం పెంచినటువంటి అనుభవం ఆయనకుంది. అన్నామలై సేవలు వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించేటువంటి యోచనలో ఉంది బీజేపీ అధిష్టానం.